హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే వెజిటబుల్ ఎగ్ కర్రీ అండి. ఏంటా వెజిటబుల్ ఎగ్ కర్రీ అంటున్నారు? ఎలాగో ఎగ్స్ తినకూడదు అంటున్నారు కదా! మనం ఎగ్స్ లేకుండా ఎగ్ కర్రీ ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూసేవారందరూ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్‌గా వచ్చిందనమాట. దానికోసం ముందుగా బంగాళదుంపలను ఉడికించేసుకోవాలండి. కట్ చేయకుండా ఉడికించేసుకోవాలి. బంగాళదుంపలు చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ పైనున్న పొట్టంతా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే గ్రేవీ ప్రిపరేషన్ కోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకొని అలాగే మిక్సీ జార్లోకి కొంచెం ధనియాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి వేసి ఒకసారి మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు కూడా వేసి చక్కగా పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మన బంగాళదుంపలు పీల్ తీసి రెడీగా పెట్టుకున్నాం కదా, చూసారా ఎలా చక్కగా ఉడికాయో. ఈ బంగాళదుంపల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదండి. చక్కగా బంగాళదుంపలను మంటను మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అవి అయితే చక్కగా ఫ్రై అవుతాయి. చూడడానికి మనకి ఫ్రై చేసిన ఎగ్స్ లాగా కూడా కనిపిస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే ఆయిల్లో మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ అంతా అందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మంటను మీడియం టు సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. దీనిలోనే కాస్త ఉప్పు, పసుపు కూడా వేసేసుకోవాలి. చక్కగా ఈ గ్రేవీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మళ్ళీ చేసుకొని తింటారనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా మీరందరూ ఒక్కసారి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. నేను కారం కూడా యాడ్ చేసేసాను. చక్కగా మసాలా కూడా వేగిపోయింది. ఇందులో ఉప్పు వేసే పిక్కు రాలేదండి, అది మీరు ఉప్పు చూసి వేసుకోండి. చక్కగా చూసారా. ఇప్పుడు మనం ఫ్రై చేసిన బంగాళదుంపల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఈ మసాలా అంతా వాటికి ఎక్కేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత వాటర్ని యాడ్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ముందే తింటే కామెంట్ చేయండి. అలా రైస్లో నంచుకొని ఒక్కొక్క బంగాళదుంప ముక్క తీసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకున్నాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దయచేసి ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా గ్యాప్ తర్వాత వీడియో పెడుతున్నాను, ఇక నుంచి కంటిన్యూస్గా వస్తాయి. దయచేసి లైక్ చేయండి.